పర్లేదు, ఏం కాలేదు. రేపు మార్నింగ్ డాక్టర్ని పిలుస్తా, చిన్న ఇంజెక్షన్ ఇస్తాడు, సెట్ అయిపోతుంది. ఓకేనా? లవ్ టువర్డ్స్ కార్. సైడ్ నుంచి మోటార్కు తగిలి మిస్ప్లేస్ అయ్యి బెల్ట్ తెగిపోయింది. ఓ హాయ్ సార్, రామ్. హాయ్, మోహన్ చంద్ర, రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్. వావ్, ఆర్మీ. యా, సర్వీస్ టు నేషన్. వాట్ ఎ ఫీలింగ్ సార్. సర్వీస్ టు నేషన్. ఇట్స్ గ్రేట్ ఫీలింగ్ ఇన్ మై లైఫ్. అండ్ వాట్ డూ యూ డూ? నీలా ఇక్కడ ఉందండి. డ్రైవర్ సార్, 1 minute. ఏమైంది ఇక్కడ ఉన్నావు? మీటింగ్ అని అలానే వెళ్ళినావు కదా. కొంచెం సేపు వదిలే నన్ను. బ్లేమేష్ మరి వెళ్ళావు కదా, ఇప్పుడు వదిలేమంటే ఎట్లా? చెప్పినా అర్థం చేసుకుంటావనే నమ్మకం నాకు లేదు. 6 hours జర్నీకే అర్థం చేసుకోవట్లేదు. 60 years ఎలా? అర్థం చేసుకునేవాడు ఒక్కడు లేడు. ఆల్ మెన్ ఆర్ డాగ్స్. అరుస్తూనే ఉంటారు చెవిటివాడిలాగా. అరిచే ముందు చూడాలి అన్న సెన్సే ఉండదు. మళ్ళీ కొంతమంది అయితే సెన్స్ గురించి సద్గురు రేంజ్లో నీతులు చెప్తారు. సారీ, కార్ పుష్ చేయడం వల్ల ఎగ్జాస్ట్ అయినా, అందుకే అలా కోపంలో అరిచా. హెల్ విత్ యువర్ రీజన్స్. షుగర్ వోంట్ చేంజ్ ఇట్స్ క్యారెక్టర్. అరే నీలా, ఈ ఏజ్లో మీకు అవసరమా సార్? ఏ గర్ల్ని ఇంప్రెస్ చేయాలి? హీర్ అంజలి అని నా లైఫ్ లాంగ్ గర్ల్. ఓ అంజలి రా. మై లవ్, గీతాంజలి. సార్, కెన్ ఐ హగ్ యూ వన్స్? షూర్, బట్ వై? ఈ ఏజ్లో లవ్, కేరింగ్ చాలా బాగా అనిపించాయి సార్. ఎలా సార్? ఇట్ హ్యాపెన్స్, బట్ ఇట్ టేక్స్ టైమ్. బట్ ఇట్ హ్యాపెన్స్ మ్యాన్. టన్స్ ఆఫ్ లవ్ టు యూ అండ్ యువర్ గీతాంజలి సార్. నా గీతాంజలి ఓకే, బట్ నీ గీతాంజలి సంగతి ఏంటో? వాట్స్ యువర్ ప్రాబ్లం? మై వైఫ్ నీలాంబరి వాంట్స్ టు మేక్ లవ్ ఎవ్రీ డే సార్. నేను వీకెండ్స్ చాలు కదా అని అంటూనే ఉంటా. రోజు భజన అంటే ఎలా సార్? యు ఆర్ సో లక్కీ. లక్కీ బాయ్. మీకు అట్లనే ఉంటుంది సార్. 100 kgs ఉండే, చూడండి 70 kgs అయిపోయినా. రోజు కాజులు పిస్తాలు తినలేక చచ్చిపోతున్నా సార్. కాజు పిస్తా? ఓ, మళ్ళీ ఏమంటది, వీకెండ్ ఎందుకు, అసలు చేయనే చేయకుంటది. అరే మస్తు సతాయిస్తుంది సార్. స్నానం చేస్తుంటే వాటర్ ఆపేస్తుంది, టీవీ చూస్తుంటే రిమోట్ దాపెట్టేస్తుంది, కాఫీలో ఉప్పేస్తుంది, కర్రీలో కుంకుమ పౌడర్ వేస్తుంది. కావాలని నా ముందు చిన్న చిన్న డ్రెస్సులు వేసుకొని తిరుగుతుంది సార్. అందుకే నైట్ రైడ్ తీసుకెళ్తే అయినా కొంచెం చల్లబడుతుంది అని చెప్పి ఇలా డ్రైవ్ చేసి తీసుకొచ్చిన. కార్ చల్లబడ్డది. అందుకే సార్ మీ అండర్స్టాండింగ్ చూసి మస్తు ఫీల్ వచ్చింది. థ్యాంక్స్ అలాట్. ఏంటి మోహన్, లేకుండా ఒక్కడవే నవ్వేస్తున్నావా? ఏం లేదమ్మా, నా ఫ్రెండ్ రామ్. హలో. తన లైఫ్ స్టోరీ చెప్తుంటే ఒకటే నవ్వు అనుకో. నాకు కూడా నవ్వటం వచ్చు. చూడు, ఆ వైట్ షర్ట్ అమ్మాయిని చూడు, రోజు పిస్తా తింటాడంట, బాదం తింటాడంట. అయినా సరే అబ్బబ్బా ఎంత ఇబ్బంది పెట్టేస్తుందో ఈ అబ్బాయిని. 100 నుంచి 70 kgs వచ్చేసాడంట. అబ్బా ఎంత కష్టం అసలు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అయితే ఫుల్, లేదంటే నిల్లు. ఈ ఏజ్లో ఫుల్ నిల్లు అంటే ఎలా అండి? డోంట్ వరీ బాయ్, మేము వెళ్ళి తనతో మాట్లాడతాం, ఓకేనా? వెళ్ళండి ఆంటీ. హలో బ్యూటిఫుల్. నన్ను తప్ప ఎవరిని బ్యూటిఫుల్ అని పిలవరు. జస్ట్ మినిట్ ఆంటీ. ఓకే అమ్మా. హలో నీలా, ఐఎమ్ సారీ. ఇందాక కొంచెం కంట్రోల్ అవుట్ అయి మాట్లాడినా. నువ్వు కార్ యాక్సిడెంట్ అనేసరికి నీకు అర్థమైంది కదా, చాలు. యా, మళ్ళీ సారీ. ఎక్కడున్నావు? ఇక్కడే డాబాలో, సెక్యూరే. ప్రాబ్లం ఏం లేదు. ఒక ఓల్డ్ కపుల్ కూడా ఉన్నారు. బై ద వే, ప్రొడ్యూసర్ మీటింగ్ పోస్ట్పోన్ అయింది, నెక్స్ట్ వీక్ ఉంటుంది. అదేంటి? లేదు అంటే సమ్ అర్జెంట్ వర్క్ అంట, సో కాంట్ మీట్ అన్నారు. ఎన్ని డేస్ వెయిట్ చేసాం, 1 వీకే కదా. నీలా,
నీ స్టేటస్ ఏంటి? వస్తున్నావా ఆర్ రిటర్న్ వెళ్ళిపోతావా? యూ వాంట్ మీ టు పిక్ యూ అప్? లేదులే రోషన్, ఐ క్యాచ్ ద బస్ అండ్ గో బ్యాక్. కంగారుగా స్టార్ట్ అయ్యా కదా, వర్క్స్ ప్రాపర్గా ఫినిష్ చేసుకుని నెక్స్ట్ వీక్ అలా వస్తా. బట్ బీ కేర్ఫుల్. ఇట్స్ ఫైన్. ఓకే నీలా. ఓకే రోషన్, టేక్ కేర్, బాయ్. సీరియస్లీ అంకుల్ ఆంటీ, మీ అండర్స్టాండింగ్ వేరే లెవెల్లో ఉంది. ఒకసారి హక్ చేసుకోవచ్చా మిమ్మల్ని? అరే వా, ఇద్దరు సేమ్ హౌకమ్. ఏంటి అంకుల్? అదే మీ హస్బెండ్ రామ్ ఉన్నాడు కదా, నన్ను హక్ చేసుకోవచ్చా అని అడిగాడు. హౌకమ్? హస్బెండా? ఐ అండర్స్టాండ్ సమ్ ఇష్యూస్ ఉన్నాయని, అయినా ఇప్పుడే కదమ్మా పెళ్ళయింది. యా, మాకు కూడా ఉండేవి చాలా. స్లోగా రిలేషన్షిప్ డెవలప్ అయ్యాక మిగతావన్నీ జీరో. ఏమంటున్నారా ఆంటీ? అర్థం కావట్లేదు. యూనో ఇట్స్ పర్సనల్ ఇష్యూ, బట్ సీరియస్లీ 100 kgs ఉన్నవాడు 70 kgsకి వచ్చేసాడంట. అంతే కదా ఆంటీ, ఈ ఏజ్ లో కాకపోతే ఇంకెప్పుడు చెప్పండి. బట్ ఇంకా లైఫ్ ఉంది కదమ్మా, ఇంకా 40 years ఉంది. అంటే 40 years మొత్తం అదే చేయం కదా, మ్యాక్స్ టు మ్యాక్స్ ఇంకో 4 to 5 years అంతే. తర్వాత పిల్లలు, మనీ, సో ఆన్ ఉంటది. మీరే చెప్పండి ఆంటీ. హా, అది కూడా కరెక్టే. చూసారా, మరి పిస్తా కాజులు తినాలంటే కష్టం కదా. తింటే ఏంటి, ఇంట్లో ఊరికే ఉంటున్నాడు కదా, ఫుల్ డే ఖాళీయే, అట్లీస్ట్ ఈ పనైనా చేయొచ్చు కదా. అంతేనమ్మా. మీరైనా చెప్పండి ఆంటీ. హా, కరెక్టే అమ్మా, నువ్వు అస్సలు ఒప్పుకోకు. హే, డు యు వాంట్ హావ్ సమ్ వోడ్కా? నువ్వే తాకు. హే నీలాంబరి, యువర్ రింగ్. నేను ఫ్రెష్ అయ్యి వస్తా. సరే వెళ్ళు. ఐల్ గో స్మోక్ అండ్ కమ్. మానేయొచ్చు కదా. ఓ గెస్ట్ రూమ్ స్ట్రైట్ అండ్ రైట్. నీలా, ఆల్ స్మైల్సా? హా అంకుల్. అండ్ రామ్ రియలీ కుక్స్ వెరీ వెల్. హా అంకుల్, వాడి డ్రీమ్ షెఫ్ అవ్వడం, బట్ ప్రాపర్గా ఫోకస్ చేయలేకపోతున్నాడు. షెఫ్ అవడం పెద్ద పనేం కాదమ్మా. యూ జస్ట్ టేక్ దిస్ కార్డ్, డైరెక్ట్ యాక్సెస్ టు అవర్ హోటల్. స్మాల్ ఫార్మాలిటీ, మా సూపర్వైజర్ ఉంటాడు, ఇతను ఏం చేస్తాడనేది చూస్తాడు, అంతే. దట్స్ ఆల్. సచ్ అ గ్రేట్ హెల్ప్ అంకుల్, థ్యాంక్ యూ సో మచ్. శాలరీ ఇస్తారా? కాజు పిస్తా కూడా పెడతారు. అంకుల్ నువ్వేం వర్రీగా. ఓకే ఆంటీ, నేను కొంచెం ఫ్రెష్ అప్ అయి వస్తాను. ఓకే బాయ్. సీ యూ అగైన్. ఇంతకుముందు ఏదో ట్రై చేస్తున్నట్టున్నావు. నేనేం ట్రై చేయలేదే. నువ్వు బాగున్నావు అని చెప్దాం అనుకున్నా, బట్ చెప్పను. ఎందుకు? నేను కూడా ఒకటి చెప్దామనుకున్నా, బట్ ఇప్పుడు చెప్పను. నువ్వు బాగున్నావు అని చెప్తే రోషన్ లిమిట్లెస్ గా ఫీల్ అవుతాడు, అందుకే చెప్పట్లేదు. లిమిట్లెస్సా? అక్క అండ్ రోషన్ కాల్ చేశాడా? చేశాడు, సారీ కూడా చెప్పాడు. అందుకేనా అది రిఫ్లెక్ట్ అవుతుంది ఫేస్ లో. క్లైమేట్ చాలా బాగుంది కదా, నాకు వాక్కి వెళ్ళాలని ఉంది. అవును, లాస్ట్ టైం 1 month కోసం హైదరాబాద్ వచ్చా కదా, హౌ కమ్ మన మీట్ మిస్ అయింది? అప్పుడు మీరు బియర్డ్ పెంచి ఎప్పుడు హై అర్బన్ యోగి రేంజ్లో రెడీ అయ్యారు. లవ్ ఫెయిలియర్, జనాల్ని మర్చిపోయారు కదా. ఇంకా చెప్పాలంటే అలాగే తాగి యాక్సిడెంట్ కూడా అయింది. అప్పుడున్నా నేను హాస్పిటల్లో 3 hours ప్లస్. ఏ ఊకో, హాస్పిటల్లోనా? అబద్ధాలు చెప్పకు, పెళ్లి కాదు. లేదులే, మ్యారేజ్ ఇప్పుడే ఉన్నా చేసుకోను. మరి పళ్ళు ఊడిపోయినాక చేసుకుంటావా? ఒక 3 movies అయినా చేయాలి కదా. మరి 3-4 మూవీస్ అంటే రోషన్ పరిస్థితి ఏంటి? వెయిట్ చేస్తాడు. అబ్బో, కలర్ఫుల్ డ్రీమ్స్ అన్నమాట. డైలాగ్ బాగుంది, కలర్ఫుల్ డ్రీమ్స్. కలర్ఫుల్ డ్రీమ్స్ బై నీలాంబరి. ఆహా, సాలిడ్ ఉంది కదా. సాలిడ్గా ఉంది నీలాంబరి. అయినా అదేం పేరు అసలు? నీకు వేరే నేమ్ పెట్టుకోవాలని ఉంటే ఏం పెట్టుకుంటావు? వేరే నేమ్ అంటే? లైక్ ఇంగ్లీష్లో అయితే ఏమని పెట్టుకుంటావు? స్నో వైట్. నువ్వు తెల్లగా ఉంటావు అని పెట్టుకున్నావు కదా? కాదు, స్నో వైట్ కి కూడా పేరెంట్స్ ఉండరు కదా.
అంటే రోషన్ ప్రిన్స్ చార్మింగా? మేబీ మేబీ నాట్. మే నాట్ బియా. ఒక చిన్న జర్నీ లైఫ్ జర్నీనే మార్చేసిందా? మార్చేసిందని చెప్పలేను, బట్ యా ట్రూనెస్ ని కొంచెం దగ్గరగా చూపించింది. అందుకే చెప్తున్నా, పెళ్ళాక నాతో లాంగ్ డ్రైవ్కి రా, లైఫ్ని ఇంకా ట్రూనెస్తో చూపిస్తా. ఈ జర్నీకే ఆల్మోస్ట్ ఎంగేజ్మెంట్ బ్రేక్ అయింది, ఇంకా మళ్ళీనా? నిజమే కదా, అబద్ధం సైడ్ ఏం చూపిలే కదా. మరి నువ్వైతే ఏం నేమ్ పెట్టుకుంటావు? నేను జానీ సిన్స్. జానీ సిన్సా? యా, నీకు తెలీదా? ఆయన ఒక పెద్ద డాక్టర్, పెద్ద ఇంజనీర్, పెద్ద ప్లంబర్, పెద్ద సైంటిస్ట్, అన్నీ పెద్దవే. శ్రీరామ్, నీకెప్పుడు అదేనా? అందరికి అట్లనే ఉంటది పిల్ల. లైక్ ఐ సెడ్, నేను జస్ట్ ఓపెన్ అవుతున్నా అంతే. అందరికీ అలా ఏం ఉండదు. మీ రోషన్కి కూడా. అనుకున్నా మళ్ళీ టాపిక్ అక్కడికే అని. డోంట్ ట్రై టు స్పాయిల్ మై మైండ్. నాకు తెలుసు, ఒక మంచి రిలేషన్లోకి వస్తే నీకు కూడా ఈ థింకింగ్ చేంజ్ అవుతుంది. నీకు అసలు ప్రాపర్ రిలేషన్షిప్ గురించి మాట్లాడే రైటే లేదు. మరి నువ్వే చెప్పు, యోగివి కదా. ప్రాపర్గా అబ్జర్వ్ చేస్తే మామూలు జనాల కన్నా మాలాంటి యోగులే ఎక్కువ. లవ్లో నవ్వాలా, ఏడవాలా, విడిపోవాలా, అంతే. యోగి అవ్వాలా? యోగి ఒక గిఫ్ట్, మీకు ఛాన్స్ లేదు. ఓన్లీ బాయ్స్ కెన్ ఎంజాయ్ దట్ ఫీలింగ్. లవ్ ఫెయిల్ అయ్యాక ఉండే ఫేస్ని లీడ్ చేస్తూ, ఒక ట్రాన్స్లో ఉంటూ సెల్ఫ్కి సెల్ఫ్ని ఇంట్రడ్యూస్ చేసుకునే ఫేస్ అది. అమ్మో, నిన్ను వదిలేస్తే నాకన్నా ముందు నువ్వే ఫిల్మ్ తీసేలా ఉన్నావు. అన్ని రిలేషన్షిప్స్కి ప్రాసెస్ ఒక్కటే. ఎక్స్ప్లెయిన్. లవ్ టు బ్రేకప్కి జనరల్గా ఉండే ప్రాసెస్లో స్టేజెస్ 5. ఒక్కొక్క రిలేషన్షిప్లో డ్యూరేషన్ డిఫరెన్స్ ఉండొచ్చు, బట్ స్టేజెస్ సేమ్ ఉంటాయి. తెలవకుండా చూడడం, డేర్ చేసి ప్రపోజ్ చేయడం, ప్యారలల్ లైఫ్ని మర్చిపోయి హ్యాపీగా ఎంజాయ్ చేయడం, డిఫరెన్సెస్ వచ్చాక స్లోగా ఏడవడం, బ్రేకప్ అయిపోయాక గాడ్ని తిట్టుకుంటూ ఫుల్గా ఏడవడం, కవితలు రాయడం, అంతే. పిహెచ్డియా? కవితలు బాగుంది. నీకు ఒక సాలిడ్ రిలేషన్షిప్ దొరుకుంటే నీ లైఫ్ వేరేలా ఉండేది. లవ్ అన్న ఫేస్ లైఫ్లో ఉన్న కాన్ఫిడెన్స్ పోగొట్టడానికి తప్ప దేనికి యూస్ లేదు. పక్కన ఉన్నప్పుడు లైఫ్లో ఏదైనా సాధించవచ్చు అనే కాన్ఫిడెన్స్ నుంచి మనం అసలు దేనికి పనికిరామనడానికి కన్ఫర్మ్గా సీట్ బుక్ చేసుకోవచ్చు. సపోర్టింగ్ పార్ట్నర్ని చూస్ చేసుకోవాలి. డాబాలో అంకుల్ ఆంటీ లాగా. ఈ ఏజ్లో కూడా ఎంత క్యూట్గా ఉన్నారు. ఆ రేంజ్ అండర్స్టాండింగ్ ఉండాలి. లైఫ్లో ఏం అచీవ్ చేయలేమనే దగ్గర నుంచి ప్రైమ్ మినిస్టర్ కూడా అవ్వచ్చు అనే కాన్ఫిడెన్స్ వస్తుంది. అంకుల్ ఆంటీ లాంటి ఎక్సెప్షన్ ఎక్కడో ఒక్క దగ్గర ఉంటుంది. అరే, ఎందుకు అలా అవుట్ వెళ్ళి మాట్లాడుతున్నావు? ఎందుకంటే నేను దగ్గర నుంచి చూసా కాబట్టి. ప్రాపర్ అంటావు కదా. యా, నేను ప్రాపర్గా సీరియస్ రిలేషన్షిప్లో ఉండే. లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్. పెద్ద హోటల్, 7 కంట్రీస్లో బ్రాంచెస్. సెలెక్ట్ అయితే డైరెక్ట్గా ఇటలీనే. సెలెక్ట్ అయినా బయటకు వచ్చి డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడదాం అనుకున్నా. బట్ ఎంగేజ్మెంట్ చేసుకున్న పిక్ షేర్ చేసింది. చూసి వెళ్ళి అడిగితే నా వైపు కూడా చూడలేదు. కళ్ళల్లో వాటర్ వచ్చినాయి. అప్పుడు పోయిన కాన్ఫిడెన్స్ మళ్ళీ రావట్లేదు. ఒక మెషిన్లా యాక్ట్ చేస్తూ పనిచేయడం నా వల్ల కాదు. అమ్మ, నాన్న మనకి లైఫ్లో పెద్ద కాన్ఫిడెన్స్. అక్కడ ఎంగేజ్మెంట్, ఇక్కడ ఇంట్లో అమ్మ నాన్న సెపరేషన్. కొన్ని డేస్కి అమ్మ మా నాన్న మీద చాలా కోపం వచ్చింది. కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. ఏడవాలనిపించింది. సుచి నన్ను గట్టిగా పట్టుకొని ఏడుస్తాను. నాన్న ముందే అర్థం చేసుకుంటే లైఫ్ వేరేలా ఉండేది. రామ్, మీ డాడ్ని నేను కలిశాను. చాలా బాధపడ్డారు మీ మామ్ అండ్ మీ డాడ్ సెపరేట్ అయ్యారని. మీ మామ్ సడన్గా చనిపోయారని తెలిసి నా ముందే చాలా ఏడ్చారు. మీ మామ్ చనిపోయారని మీ డాడీకి తెలియదు అసలు. బ్యాడ్ టైం. లాస్ట్లో కూడా చూడలేకపోయారు. తాగడం స్టార్ట్ చేశారు. ఇదంతా జస్ట్ చిన్న మిస్అండర్స్టాండింగ్. నాన్న రెస్పాన్సిబిలిటీ అమ్మకి అర్థమయ్యేలా చెప్పను, బట్ చేయలేదు. కష్టపడి బాధపడుతూ బతకడం కష్టం రామ్. అర్థం చేసుకుని బతకాలంటున్నా. నమ్మే కదా అందరిని ఎదిరించి వచ్చి పెళ్లి చేసుకుంది.
నీ డాడ్ని నమ్మి వచ్చింది, బట్ నమ్మకుండా మళ్ళీ వెళ్ళిపోయింది నిన్ను సుచిని తీసుకొని. మీ డాడ్ ప్లేస్లో నువ్వు ఉంటే ఏం చేసేవాడివి? బయట వాళ్ళకి ప్రాబ్లం వస్తే ఈజీగా సాల్వ్ చేస్తాం. అదే మనలో ప్రాబ్లం వస్తే తిట్టుకుంటాం, కొట్టుకుంటాం. కానీ ఆ మనంలోనే కదా హ్యాపీనెస్ ఉంది రాధా. హ్యాపీనెస్తోనే బాధ కూడా ఉంటుంది. అది నీకెందుకు అర్థం కాలేదు కృష్ణ? హ్యాపీనెస్ అండ్ బాధ వేరే అనుకున్నాను రాధా. నిన్ను బాధ పెట్టడం భరించలేకపోయాను. ఒకప్పటి ప్రేమ ఇప్పుడు బాధ, ఇప్పటి బాధ రేపు బరువు. అంతే కదా కృష్ణ? లేదు రాధా, ప్రేమ వరకు ఆలోచించా, బాధ కూడా అందులో భాగమే అని తెలుసుకోలేకపోయాను. ప్రేమించిన అమ్మాయిని హ్యాపీగా ఎలా ఉంచాలో తెలుసుకున్నా, బాధ పంచుకోవడం కూడా అందులో భాగమని తెలుసుకోలేకపోయాను. ఒక్కసారి నన్ను అడుగుండాల్సింది కృష్ణ. దూరం దగ్గరైనప్పుడు దగ్గరని దూరం చేసింది. ఏమనుకోవాలి కృష్ణ? అమాయకత్వమా, ఆలోచన లేకపోవటమా? ఏమో, అజ్ఞానమేమో రాధా. నీ ప్రేమలో ఏ లోటు లేదు. నేనన్నా మన పరిచయం నీకు దగ్గరగా చూపించాల్సింది. పరిచయం ఫస్ట్ టైం పెళ్లిలో చిన్న పెళ్లి కూతురులా కూర్చున్నావు. నీ బుగ్గ చుక్క, జాతరలో నీకు నచ్చిన రెడ్ బ్యాంగిల్స్, 10th క్లాస్, +2లో మీ డాడీ నన్ను కొట్టినప్పుడు నీ కళ్ళల్లో ప్రేమ గుర్తున్నాయి రాధా. నువ్వు అలాగే వచ్చి నన్ను పెళ్లి చేసుకోమని అడగడం. నువ్వు నన్ను అలాగే తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నావు. ఒక్క నిమిషం ఆలోచించకుండా, అన్ని దెబ్బలతో కూడా. ఆ దెబ్బల్ని చూస్తూ నువ్వు ఏడవడం, నన్ను చూస్తూ నువ్వు నవ్వటం. నా లైఫ్లోనే బెస్ట్ టైమ్స్ అన్నీ నీతోనే రాధా. ఆ రోజు నాకు గుర్తుంది, నిన్ను పెళ్లి చేసుకోవడం. దట్ వాస్ ద మూమెంట్. హా కృష్ణ, నాకు కనిపించేలా నువ్వు కట్టిన ఆ 3 ముళ్ళు గుర్తు తెచ్చుకుంటే అక్కడే ఆగిపోతే బాగుండనిపిస్తుంది. ఐ విష్ ఐ కుడ్ రీలివ్ దట్ మూమెంట్. ఆ క్షణం మళ్ళీ బతకాలనుంది. హ్మ్? కృష్ణ,
హలో శృతి, Neela, where are you? బెంగళూరుకి 90 కిలోమీటర్స్లో డాబా దగ్గర. Neela, are you all right? యా, కొంచెం వెదర్ చేంజ్ అయింది కదా, అంతే. టెల్ మీ శృతి. Try to come as soon as possible. Producer sir, ఇంకో 1 hour లో వస్తున్నారు. ప్రొడ్యూసర్ మీటింగ్ పోస్ట్ పోన్ కదా, రోషన్ చెప్పాడు. లేదు నీలా, పక్కా ఉన్నాయి. రోషన్ ఎందుకు అలా చెప్పాడో అసలు అర్థం కావట్లేదు. స్టోరీకి నేమ్ తీసేసి రోషన్ అన్న పేరు పెట్టి ప్రింట్ చేస్తున్నాడు. సంథింగ్ ఇస్ నాట్ గుడ్ నీలా, సో ప్లీజ్ కమ్ ఫాస్ట్. యా శృతి, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్. నాకు అప్డేట్ చేస్తుండు స్టేటస్. బాయ్. అప్పుడు హీరో హీరోయిన్ కోసం వాళ్ళ ఇంటికి వెళ్ళి హీరోయిన్తో రొమాన్స్ చేస్తాడు, గట్టిగా కిస్ చేస్తాడు. అప్పుడే వాళ్ళ డాడ్ వచ్చి ఎక్స్క్యూజ్ మీ, కిస్ ఎంకొంచెల్ వచ్చింది? ఫస్ట్ టైం స్టోరీ చెప్పినప్పుడు ప్యూర్గా చూపిస్తామనే కదా నేను దీనికి ఒప్పుకుంది. యా బట్ కమర్షియల్గా వర్కౌట్ అవుతుంది సార్. రోషన్, కమర్షియల్ గురించి నువ్వు వరిగాకు. ఒక మంచి ఫిలిం ప్రొడ్యూస్ చేద్దామనే కదా ఇన్ని రోజులు వెయిట్ చేసింది. ఇది అదే స్టోరీ సార్. నో ఐ డోంట్ థింక్ సో. సార్, మీకు ఫస్ట్ నచ్చింది మీరు విన్నది ఈ స్టోరీ సార్. ఎవరి అమ్మాయి? నీలా సార్, యాక్చువల్గా ఈ స్టోరీ తనదే. యా సార్, ఈ స్టోరీ నాదే. నేమ్ మార్చి వాడు మీ ముందు కూర్చున్నాడు. యా, దీస్ ద వన్ కదా. నేమింది మార్చా? ఈ మీటింగ్ కూడా పోస్ట్పోన్ అని అబద్ధం చెప్పాడు సార్. అసలు అమ్మాయి ఫిలిం ఇండస్ట్రీ రావడమే చాలా గ్రేట్. అలాంటిది స్టోరీ రాసిస్తే దిస్ ఇస్ వాట్ యూ డూ. నానెల్లా ప్రొడ్యూసర్ కండగల్లా. డైరెక్టర్ అంటే క్యాప్టెన్ ఆఫ్ ద షిప్. నేనెప్పుడు మూవీ తీసినా నువ్వు ఎప్పుడు డైరెక్టర్ కాలేవు. మీరు కూర్చోండమ్మా. నీ పేరేంటమ్మా? నీలాంబరి సార్. నీలా అంటే మా అమ్మ పేరు, అంటే స్కై. అంత ఎత్తుకు దిగుతావమ్మా. టాక్ టు ద మేనేజర్ రిగార్డింగ్ ద పేపర్ వర్క్. యు ఆర్ డైరెక్టింగ్ ఇట్. వెల్కమ్ అమ్మా. డైరెక్టింగా? థ్యాంక్ యూ సో మచ్ సార్. యూ డిజర్వ్ ఇట్ అమ్మా. హ్యాపీ ఫర్ యూ నీలా, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఫైనలీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. యూ వెల్కమ్. సార్ ఐ కెన్ ఎక్స్ప్లెయిన్. ఇట్స్ ఎనఫ్. రాసుంటే జరుగుతుంది అనడానికి వీడే ఎగ్జాంపుల్. గర్ల్ ఫ్రెండ్ పెళ్లి నుంచి డైరెక్ట్గా టెంపుల్కి వచ్చాడు. ప్రేమ గురించి అంత ఎక్కువ తెలియకపోయినా ప్రేమించే అమ్మాయితోనే ఉండాలనే క్లారిటీ ఈ జర్నీ ఇచ్చింది. ప్రేమిస్తే ఎంతేనా? ఈ వరల్డ్లో అందరూ ప్రేమించే పెళ్లి చేసుకోరుగా. బాయ్స్ లవ్లో మాత్రం చాలా వీక్ రా. గడ్డం గాళ్ళం, అర్బన్ యోగులం. ఎట్లా మారుతాం? ఆ క్యూట్ స్మైల్, అలా చూడటం, మాటలు 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 అనడం, అస్సలు మిస్టేక్ లేకుండా ఇంగ్లీష్ అంతా భలే మాట్లాడతారు కదరా. అది కూడా మస్తు అనిపిస్తుంది. ఇలా ఇలా హ్యాండ్ దూరం పెట్టి షేక్ హ్యాండ్ ఇస్తుంటే ఎంత క్యూట్ ఉంటుందిరా. వాళ్ళ పక్కన ఉన్నప్పుడు మనకు తెలియకుండా మనం ఎంజాయ్ చేసే ఆ ఫీలింగ్, దాన్ని ఏదో అంటారా, పరిమళంలో. టైంకి వర్డ్స్ కూడా సరిగా తెలియట్లేదురా. ముద్దుగా పిలిస్తే ఉండే ఆ మైకం. నేను కూడా కవితలు రాస్తున్నారా. ఏదేమైనా లంకకి వెళ్ళాల్సిందే. మొత్తం అగ్గి పెట్టైనా సరే సీతను తెచ్చుకోవాల్సిందే. ఒక్క ఈ రాముడు మాత్రమే కాదు, అందరు రాముళ్ళు ఇలానే ఉండాలి.
అప్పట్లో హనుమంతుడు సపోర్ట్ ఉంటుండే. అన్ని టైమ్స్ హనుమంతుడు ఉండడు, మనం ఒక్కళ్ళమే ఫైట్ చేయాలి. ఎందుకంటే అక్కడున్నది నీ సీత, నీ పూజ. మామ మామ అక్కడ నేను నీ సీత కనిపించిందా? మామ నా సీత నా పూజ మామ. నీ పూజనా? నా పూజనే మామ. కన్ఫర్మా? ప్రామిస్. నా పూజనే. చూడగలుపుకోరా, లేకపోతే లివర్ కొట్టేస్తుంది. హ్మ్. అద్దిరారా కాళిదాసు. ఎవడి సీతను వాడి తెచ్చుకోవాలి, గెలుచుకోవాలి. శభాష్ మ్యాన్. రా 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 రా. వెళ్ళండ్రా. నా పూజ నా దగ్గరికి వచ్చేసింది. రామ్ రామ్ నా పూజ నా దగ్గరికి కాళిదాసా. ఐ లవ్ యూ రామ్. ఐ దా. లవ్ యూ. నేను ఫుల్ హ్యాపీ రామ్, ఈరోజు ఫుల్ హ్యాపీ. నాకేం అర్థం కావట్లేదు. ఇదంతా ఒక డ్రీమ్లా ఉంది. కాళిదాస్తో మళ్ళీ లైఫ్ స్పెండ్ చేస్తాన థాట్ లేదు. బట్ ఇట్ హ్యాపెండ్. నీకు కాదు, నాకే డ్రీమ్లా ఉంది. ఇంత లవ్ చేస్తున్నావు ఆ కాళిదాస్ని. భారత్ నుంచి వచ్చేసేంత లవ్ ఉందా నీకు కాళిదాస్ మీద? ఐ లవ్ హిమ్ రామ్, చాలా. తాగింది మొత్తం దిగిపోయింది. ఇంత లవ్ చేసి మరి నన్నెందుకు స్టాండ్ అడిగావు? ఏం చెప్పాలి రామ్, కాళిదాస్ నాతో ఉన్న ప్రతిసారి రామ్ ఇలా ఉంటాడు, రామ్ అలా చేస్తాడు, రామ్ 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 అని చెప్పేసరికి నాకు తెలియకుండానే నాకే ఇంట్రెస్ట్ కలిగింది రామ్ మీద. తనతో ఉండాలని, తనతో టైం స్పెండ్ చేయాలని, తనతో లైఫ్ ఇంకా బాగుంటుందన్న చిన్న సెల్ఫిష్. మరి నేను అలా కాదని తెలిసినప్పుడు కాళిదాస్ దగ్గరికి వెళ్ళొచ్చు కదా. ఎలా వెళ్ళాలి? కాళిదాస్ని వదిలేసి వెళ్ళాక తనతో ఉండే ప్రతిసారి ఆ థాట్ నన్ను హాంట్ చేస్తూనే ఉంటుంది. వాడికి దూరంగా ఉండడమే కరెక్ట్ అనిపించింది. నీది ట్రూ లవ్ పూజ. అందుకే నీకు మ్యారేజ్ అయినాక కూడా మీ ఇద్దరు కలిశారు. ఎంతమందికి ఉంటుంది ఈ లక్? యు ఆర్ ట్రూలీ బ్లెస్డ్. ఏంటి రామ్, నువ్వు ఇంత పాజిటివ్గా ఎలా మాట్లాడుతున్నావు? నేను నీ గురించి చాలా బ్యాడ్గా అనుకున్నా. ఇంత పాజిటివిటీకి కారణం ఏంటో తెలుసుకోవచ్చా? ఒక జర్నీ. ఒక అమ్మాయిని కలిసాను, నవ్వింది, స్టోరీ చెప్పి పడుకోబెట్టింది, మళ్ళీ కలిసి నన్ను నాకే పరిచయం చేసింది. నీలాంబరి ఒక దగ్గర నన్ను వదిలి వెళ్ళిపోయింది, మళ్ళీ నన్ను 2 hours తర్వాత కలిసింది. నాకు అప్పుడు అర్థమైంది, ఒక పర్సన్ నన్ను వదిలి వెళ్ళిపోతే ఇంత బాధగా ఉంటుందా అని. నీలాంబరి సాలిడ్గా ఉంది పేరు మాత్రం. ఇంకెందుకు ఆలోచిస్తున్నావు? అట్లాంటిది నేను మొత్తం రోషన్ అని చెప్పి ఇప్పుడు మళ్ళీ రామ్ అంటే రేపు మళ్ళీ రమేష్ అని కూడా అంటాననుకుంటాడు. హా నీలా, బట్ నిజంగా అబద్ధమైతే రేపటి రమేష్కి ఛాన్స్ ఉంటుంది, కానీ అబద్ధం కాదు కదా. ఇప్పటి రామ్ని వదులుకోవడం కరెక్ట్ కాదనుకుంటున్నా. తను అప్పుడప్పుడు అంటూ ఉంటుంది, మాటలు 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 అని. ఎంత క్యూట్గా ఉంటుంది తెలుసా? ఇదే లవ్ రామ్. నాకెందుకో తనని టచ్ చేయకుండానే తనని హక్ చేసుకున్నట్టు అనిపించింది. ఈ జర్నీ మొత్తం అలా 8 hours హక్ చేసుకున్నట్టే ఉండే. ఒకసారి నన్ను వదిలి వెళ్ళిపోయినప్పుడు అర్థమైంది, అంతగా ఇష్టమైన పర్సన్ వదిలి వెళ్ళిపోతే ఎంత టార్చర్ ఉంటుందో. హార్ట్ మీద ఏదో వెయిట్ వేసినట్టు తెలియకుండానే ఐస్ నుంచి టీయర్స్ వచ్చేసినాయి. మళ్ళీ మళ్ళీ చెప్పిందే చెప్తున్నా కదా. కానీ రామ్కి కూడా నేనంటే ఇష్టం ఉండాలి కదా.
నీలా ఇలాంటి మ్యాటర్స్లో లేట్ చేయకూడదు. రామ్ రాకపోతే నీకు రేపు రమేష్ వస్తాడు. బట్ ఇద్దరూ ఒకటి కాదు కదా. రామ్, ఇప్పుడు నువ్వు పర్ఫెక్ట్ ఉన్నావు. నాకే నమ్మబుద్ధి కావట్లేదు పూజ, బట్ నాకు ఛాన్స్ లేదు. తను వాళ్ళ డైరెక్టర్ని ఎంగేజ్ చేసుకుంది. రామ్, షీఈ్ జస్ట్ ఎంగేజ్డ్, ఇక్కడ మ్యారీడ్. అయినా వచ్చేసా కదా. మరి ఎలా స్టార్ట్ చేయాలి? నీలా, నువ్వు ఎక్కడున్నావో రామ్కి తెలుసా? లేదు. దాట్స్ ఇట్. వెయిట్ 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 వెయిట్, వాడు నీలా నమ్మలేదు, స్టోరీ కూడా దుబ్బేసిండు. ఐ గెస్ ఐ హ్యావ్ అ ఛాన్స్ హియర్. అవును రామ్, ఇది ఛాన్స్ కాదు రామ్. నువ్వు ట్రూగా లవ్ చేస్తే తను వెయిట్ చేస్తూ ఉంటుంది. రామ్కి నిజంగా ఇష్టం ఉంటే వస్తాడు. లొకేషన్ షేర్ చేయి, సింపుల్ కదా. మరి నేను డ్రెస్ చేంజ్ చేసుకోనా, లేకపోతే ఇలా ఓకేనా? నీ మూవీ టైప్లో ప్రపోజల్ ఎక్స్పెక్ట్ చేయకు. సింపుల్గా నవ్వినా ఓకే చెప్పే. డైరెక్టర్ని కదా, కొంచెమైనా సినిమాటిక్గా లేకపోతే ఎలా? అందుకే రామ్ చాలా లక్కీ. డన్. లంకకు లొకేషన్ వచ్చింది, పద వెళ్దాం. రే కాళీ, రే కాళీ, ఇదేరా, ఇదే మామ అడ్రస్. పట్టుకొచ్చే మామా. పక్కానా? నీ అరే ఏం చేయాలరా? ఎల్లు ప్రపోజ్ చేయపో. ప్రపోజ్ చేసే పో పో. ప్రపోజ్ చేసేనా? ఏ మామ, నా వల్ల అయితలేదురా. ప్రపోజ్ ఎట్లా చేస్తారా? నేను ఎవరికి ఎప్పుడు చేయలేదు. ఏ రే కాళ్ళు కూడా అనుకుతున్నాయి మామ. ఇది తాగు. ఏ అసలుకే చిప్స్ కూడా లేవు. ఏం కాదు, తాగు. భయం లేదు, ఏం లేదు. ఇప్పుడు వెళ్ళి చెప్పేపో. ఇప్పుడు ధైర్యం వచ్చిందిరా. ప్రపోజ్ చేసే పో. లెగ్స్ కూడా ఉంపుతలేవు. ఇప్పుడు చూడు మామా. మామ, చిప్స్ ఉన్నాయా? ఓరే నీ చిప్స్ చింతల బస్తీకెళ్ళా. ఇగో ఈ దండేసుకో. అది ఇప్పుడు పెళ్లి కొడుకు లెక్క ఉన్నావు. ఇక పో. వెళ్ళు. ఈడేవాడు మామ? మామ రావణ్ అనుకుంటా మామా. నీలా 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 రామా? నీలా బ్లడీ. తెలుసు నాకు నువ్వు ఇలా రియాక్ట్ అవుతావని. నా లైఫ్ షేర్ చేసుకుందాం అనుకున్నాను. అందుకే ప్రొఫెషనల్ లైఫ్ని పర్సనల్ లైఫ్ని కలపద్దని చాలా మంది చెప్పారు. వినలేదు. ఈ రింగ్ వల్లనే కదా నీకు నా మీద రైట్స్ వచ్చాయనుకుంటున్నావు. ఏయ్ నీలా, రోషన్, నాకు నీ మీద స్పిట్ చేయాలనుంది. బట్ మంచి మూడ్లో ఉన్నా. నా రామ్ వచ్చాడు. మ్యాటర్ చెప్తే నీకు రాడ్ పెడతాడు. గెట్ అవుట్. థూ. నీలాంబరి, నీకెలా థ్యాంక్స్ చెప్పాలో అస్సలు అర్థం కావట్లేదు. ఏంటి న్యూ గెటప్? అదే చెప్తున్నా. నీకు సూపర్ థ్యాంక్స్. నువ్వు పర్ఫెక్ట్ పార్ట్నర్ అని చెప్పినప్పుడు నాకు అర్థం కాలేదు. నువ్వు వెళ్ళిపోయాక నవ్వుకుని వెళ్ళిపోవడం అలవాటు కదా అనుకున్నా. బట్ మళ్ళీ ఆలోచిస్తే అర్థమైంది నేను ఇంత మిస్టేక్ చేసినా. లవ్ అనేది చాలా క్యూట్ కదా. యా రామ్, మ్యాటర్ చెప్పు ఫాస్ట్గా.
అదే చెప్తున్నా. ఒక అమ్మాయిని లవ్ చేశా. చాలా బాగుంటుంది, క్యూట్గా మస్తు నవ్వుతుంది. కానీ కొంచెం హైట్ తక్కువ. హక్ చేసుకుంటే అలా నిద్రపోవచ్చు. మార్నింగ్ కాఫీ కూడా అవసరం లేదు. ఆ పిల్లకి ఇస్తే చాలు, మందు తాగకుండానే మస్తు నిద్ర వస్తుంది. వైట్గా ఉంటుంది. పప్ప నవ్వితే ఉంటుంది మామా. డార్క్ ఉన్న స్ట్రీట్కి ఒక్కటేసారి కరెంట్ వచ్చేసినట్టు లోపల ఒక ఎనర్జీ స్ప్రెడ్ అయిపోతుంది. చాలా సినిమాటిక్గా చెప్తున్నావు. ఎవరా అమ్మాయి? నీ మూవీలో కావాలంటే వాడుకో ఈ లైన్స్. చెప్పు మామా, ఎవరా అమ్మాయి? చెప్తా మామా. చెప్పడం ఎందుకు, అసలు చూపిస్తే అయిపోలే. తెలుసులే. నీకెట్లా తెలుసు? పూలదండతో వచ్చావు కదా. ఇప్పుడు నేను డైరెక్టర్ని, గెస్ట్ చేయగలను. యా 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 ఐమ్ వెయిటింగ్ మామా. నేను కూడా మామా. నాకు అర్థం కావట్లేదు. పూజ వేరే ఎవరో అబ్బాయిని పెళ్లి చేసుకుంది. బట్ నేను వెళ్ళి ఒక కిస్ పెట్టానంతే, నాతో వచ్చేసింది. నా లవ్, నా లైఫ్, నా అన్ని, నా పూజ. జోకా? ఇందాకనే కదా. గంటలో మ్యారేజ్ ఏంటి? అరే పెళ్లి చేసుకోవడానికి టైం కావాలి కానీ లేపుకొచ్చా కదా, సింపుల్. నా లైఫ్ మళ్ళీ స్టార్ట్ అవ్వడానికి కారణం నువ్వే నీలా. అందుకే అందుకే ఏంటి? అందుకే నీ బ్లెస్సింగ్స్ కోసం వచ్చాం. ఏ రామ్, పిచ్చా నీకేమన్నా? నా బ్లెస్సింగ్స్ కోసం రావటం ఏంటి? సరే, అయిపోయింది కదా. హ్యాపీ మ్యారీడ్ లైఫ్, రామ్ అండ్ పూజ. మీ పేరు చాలా బాగుంది. థ్యాంక్ యూ. సరే రామ్, నాకు వర్క్ ఉంది, లేట్ కూడా అయింది, నేను వెళ్తున్నాను. బాయ్. అరే నీలా, అంతేనా? ఒక్క హగ్గైనా? చెప్పా కదా రామ్, చాలా హైట్ ఉన్నావు. ఇప్పుడు ఇంకా కష్టం. అట్లీస్ట్ మన షేకండ్ అయినా? నీలా అటు చూడు. ఏ మామా, అట్లా నవ్వకు. స్ట్రీట్స్ మొత్తం లైట్ వచ్చేసినాయి. ఏ గలీజ్ పిల్ల, నీకు స్టోరీ చెప్పనా? పక్కా నిద్ర వస్తుంది. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని అడిగింది ఎందుకు ఈ గలీజ్ పిల్ల అంటే ఇష్టమని. అప్పుడు వాడు, మనం ఏదైనా కొత్త డ్రెస్ కొన్నా లేదా ఏదైనా మంచి ప్లేస్కి వెళ్ళినా, మనకి ఏదైనా మంచి జరిగినా మన మైండ్లో ఒక్కళ్ళే పర్సన్ వస్తారు, దట్ ఈ విషయం వాళ్ళతో షేర్ చేసుకోవాలి అని. నా లైఫ్లో రోజు టార్చర్ పెట్టే పిల్ల, నా ముందు నవ్వుతూ నుంచిన పిల్ల, నా మార్నింగ్ కాఫీ, నా మామ, నా ఈ నీలాంబరి. ఎందుకు అబద్ధం చెప్పావు?